Good morning, one and all. This is R. Lakshmi Samla, Department of Statistics, Sir CRR College for Women, Eluru. Today, we are going to discuss about solved problem on criteria of good estimator. Okay, already మనం previous class లో criteria of good estimator కి 4 conditions నేర్చుకున్నాము. That is consistency, sufficiency, efficiency and unbiasedness. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఈ యొక్క 4 కండిషన్స్ని బేస్ చేసుకుని ఈ యొక్క వేరియస్ ప్రాబ్లమ్స్ ఇస్తే కనుక ఆ యొక్క కండిషన్స్ మనం ఎలా ప్రూవ్ చేస్తాం అనేది చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, షో దట్ ద శాంపుల్ మీన్ ఈజ్ ఏ కన్సిస్టెంట్ ఎస్టిమేటర్ ఆఫ్ పాపులేషన్ మీన్ విత్ ద శాంపుల్స్ డ్రాన్ ఫ్రమ్ ద నార్మల్ పాపులేషన్ ఆర్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, ఇక్కడ శాంపుల్ మీన్ అనేది కన్సిస్టెంట్ ఎస్టిమేటర్ ఆఫ్ పాపులేషన్ మీన్ అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. అయితే ఇక్కడ మనం డ్రా చేసే శాంపిల్స్ అన్నీ కూడా బేస్ ఏ డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటున్నారు, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ని బేస్ చేసుకుని తీసుకుంటున్నారు. సో దానికి సొల్యూషన్ చూద్దాం. Let x1, x2 up to so on xn be a random sample of size n drawn from a normal distribution with mean mu and variance sigma square. ఓకే, మనకి ఇక్కడ ర్యాండమ్ శాంపిల్స్ అన్నీ కూడా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ నుంచి డ్రా అయినాయి అని చెప్పుకున్నాం కదమ్మా. సో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటున్నాం కాబట్టి వాటి యొక్క పాపులేషన్ మీన్ మ్యూ అండ్ వేరియన్స్ సిగ్మా స్క్వేర్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ దీన్నే విత్ ఇన్ నొటేషన్స్లో రాసుకుంటే కనుక x1, x2 up to so on xn follows n of mu comma sigma square. That implies x bar follows n of 0 comma 1. అంటే దట్ మీన్స్ శాంపుల్ మీన్ విచ్ ఫాలోస్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ విత్ మీన్ 0 అండ్ వేరియన్స్ 1. నెక్స్ట్ వన్ వచ్చి, సిన్స్ కన్సిస్టెన్స్ ఎస్టిమేటర్ హ్యావింగ్ ద లార్జ్ శాంపుల్స్ ఆఫ్ సైజ్ అండ్ ద స్టాండర్డ్ నార్మల్ వేరియేట్ ఈజ్. ఓకే, ఇక్కడ ఈ యొక్క కన్సిస్టెంట్ ఎస్టిమేటర్ కదా మనం కండిషన్ ప్రూవ్ చేయాల్సింది. సో ఇక్కడ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటున్నాం కాబట్టి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు లార్జ్ శాంపుల్స్ అన్ని ఫాలో అవుతుంది కాబట్టి ఇక్కడ స్టాండర్డ్ నార్మల్ వేరియేట్ని కన్సిడర్ చేద్దాం. అంటే ఆల్రెడీ మనకి ఇది తెలిసిన కండిషన్ జెడ్ టెస్ట్ స్టాటిస్టిక్కి యూజ్ చేసాం కదమ్మా. సో దాని ప్రకారం ఇక్కడ స్టాండర్డ్ నార్మల్ వేరియేట్ని తీసుకుంటున్నాము. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఓవర్ ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై స్క్వేర్ రూట్ ఓవర్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ బార్ విచ్ ఫాలోస్ ఎన్ ఆఫ్ 0 కామా ఎన్. ఓకే, ఇక్కడ కన్సిస్టెన్సీ కండిషన్ అంటే ఏం ప్రూవ్ చేయమన్నారు? శాంపుల్ మీన్ ఈజ్ ఏ కన్సిస్టెంట్ ఎస్టిమేటర్ ఆఫ్ పాపులేషన్ మీన్ అంటున్నాము. అంటే ఇక్కడ ఈ యొక్క ఎక్స్ బార్ మైనస్ మీ యొక్క కండిషన్కి మనం కన్సిస్టెంట్ ఎస్టిమేటర్ని మనం ప్రూవ్ చేయాలి. సో ఆ కండిషన్ ఏంటో చూద్దాం. దెన్ జెడ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఓవర్ ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై స్క్వేర్ రూట్ ఓవర్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ బార్ అంటున్నాము. అంటే ఆల్రెడీ మనం లార్జ్ శాంపుల్ టెస్ట్లు అప్లై చేసాం కాబట్టి అక్కడ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత తీసుకున్నాం మనం? సిగ్మా స్క్వేర్ బై ఎన్ కాబట్టి అంటే దట్ ఈజ్ మనకి ఇది నోన్ వాల్యూ కాబట్టి ఇక్కడ దీన్ని నేను యాజ్ ఇట్ ఈజ్గా సబ్స్టిట్యూట్ చేసేసుకుంటున్నాను. సో ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై స్క్వేర్ రూట్ ఓవర్ సిగ్మా స్క్వేర్ బై ఎన్ విచ్ ఫాలోస్ ఎన్ ఆఫ్ 0 కామా 1. నెక్స్ట్, by definition of consistency, now we have to prove that limit n tends to infinity probability of modulus over tn minus theta greater than epsilon equal to 0. ఆల్రెడీ మనం కన్సిస్టెన్సీ కండిషన్ని మనం చెప్పుకున్నాం కదా ప్రీవియస్ క్లాస్లో. సో ఆ కండిషన్ ప్రకారం మనం ప్రూవ్ చేయాల్సిన రిప్రజెంటేషన్ ఇది. అంటే ఇప్పుడు దాని ప్రకారం LHS లిమిట్ n tends to infinity probability of modulus over tn minus theta greater than epsilon ని కన్సిడర్ చేసాం. నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n tends to infinity probability ఆఫ్ ఇక్కడ tn మైనస్ టీటా కావాలి. ఓకే, అంటే tn అనేది స్టాటిస్టిక్ అనుకున్నాము అండ్ టీటా అనేది పారామీటర్ అంటున్నాము. అంటే దట్ మీన్ ఇక్కడ మనకి ఏం ప్రూవ్ చేయమంటున్నారు? శాంపుల్ మీన్ ఈజ్ ఏ కన్సిస్టెంట్ ఎస్టిమేటర్ ఆఫ్ పాపులేషన్ మీన్ అంటున్నాము. అంటే ఇక్కడ ఈ యొక్క ఎక్స్ బార్ మైనస్ మ్యూ వాల్యూని మనం ఎస్టిమేట్ చేయాలి. సో ఇక్కడ ఎక్స్ బార్ మైనస్ మ్యూ వాల్యూని కన్సిడర్ చేయాలంటే ఈ యొక్క డినామినేటర్ పార్ట్ని ఇటువైపుకి తీసుకెళ్ళి రాసుకోవచ్చు కదా. అంటే ఏమవుతుంది ఇక్కడ? మోడ్ జెడ్ ఇంటూ స్క్వేర్ రూట్ ఓవర్ సిగ్మా స్క్వేర్ బై ఎన్ గ్రేటర్ దాన్ ఎప్సిలాన్. దెన్ దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n tends to infinity probability ఆఫ్ మోడ్ జెడ్ గ్రేటర్ దాన్ ఎప్సిలాన్ బై స్క్వేర్ రూట్ ఓవర్ సిగ్మా స్క్వేర్ బై ఎన్. ఓకే, అంటే ఈ యొక్క టర్మ్ని ఇటువైపుకి తీసుకొచ్చాము. నెక్స్ట్ లిమిట్ n tends to infinity probability ఆఫ్ మోడ్ జెడ్ గ్రేటర్ దాన్ ఇక్కడ బై రూట్ ఎన్ని ఇక్కడ న్యూమరేటర్లోకి రాసుకోవచ్చు కదా. అంటే రూట్ n ఇంటూ ఎప్సిలాన్ బై ఇక్కడ స్క్వేర్ రూటు క్యాన్సిల్ అయిపోతే సిగ్మా మిగులుతుంది. నెక్స్ట్ ఇదంతా గ్రేటర్ దాన్ కండిషన్ ఉంది.
సో ఇక్కడ ఈ యొక్క గ్రేటర్ దాన్ కండిషన్ని మనం టోటల్ ప్రాబబిలిటీ 1 ప్రకారం దీన్ని ఎలా రాయొచ్చు? 1 మైనస్ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ ప్రాబబిలిటీ ఆఫ్ మోడ్ z లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రూట్ n ఎప్సిలాన్ బై సిగ్మా అని రాసుకోవచ్చు కదమ్మా. నెక్స్ట్ స్టెప్కి వచ్చేసరికి 1 మైనస్ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ, ఇక్కడ మోడ్ z ఉంది. మోడ్ లెస్ అంటే ప్లస్ ఆర్ మైనస్ని మనం ఇండికేట్ చేస్తాము. అంటే మైనస్ రూట్ n ఎప్సిలాన్ బై సిగ్మా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు z లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ప్లస్ రూట్ n ఎప్సిలాన్ బై సిగ్మా అని రాసుకోవచ్చు కదమ్మా. నెక్స్ట్ ఇక్కడ యాజ్ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ అంటున్నాము. ఓకే, ఈ యొక్క కన్సిడరేషన్ మనం అప్లై చేస్తే కనుక ఈ యొక్క వాల్యూ అంతా కనుక నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ ఫాలో అవుతుంది అంటున్నాం కాబట్టి దాని యొక్క ప్రాపర్టీ ప్రకారం n టెండ్స్ టు ఇన్ఫినిటీని తీసుకుంటే ఈ యొక్క వాల్యూ అంతా మైనస్ ఇన్ఫినిటీకి ఈక్వేట్ అవుతుంది, విచ్ విల్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు z లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ప్లస్ ఇన్ఫినిటీ. సో 1 మైనస్, ఓకే, ఇక్కడ మనకి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క కండిషన్ ప్రకారం ఏం ఫాలో అవుతుందని చెప్పుకున్నాం మనం? టోటల్ ప్రాబబిలిటీ విల్ ఆల్వేస్ ఈక్వల్ టు 1 కాబట్టి 1 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు RHS. అంటే మనం ఇక్కడ ప్రూవ్ చేయాల్సిన కన్సిస్టెన్సీ కండిషన్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ వన్ వచ్చి ఇఫ్ x బార్ ఫాలోస్ p ఆఫ్ n కామా లాంబ్డా. ఇక్కడ p అంటే పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ని రిప్రజెంట్ చేస్తుంది. p ఆఫ్ n కామా లాంబ్డా show that sample mean x bar is a consistent estimator of population mean lambda. ఓకే, ఇక్కడ x bar sample mean అనేది consistent estimator of population mean lambda కి ఈక్వేట్ అవుతుందని చెప్పి చూపించాలి. సో అగైన్ ఫస్ట్ ప్రాబ్లం చేసినట్టే let x1 x2 up to so on xn be a random sample of size n drawn from a Poisson distribution that is x bar follows p of n comma lambda. Next again consistent estimator having the large samples of size n, the standard normal variate z is equal to x bar minus, ఇక్కడ పాపులేషన్ మీన్ ఎంత ఇచ్చారమ్మా? లాంబ్డా ఇచ్చారు. ఇంతకుముందు మనకి మ్యూ ఇచ్చారు, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అవుతుంది అన్నారు. ఇక్కడ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి దాని యొక్క పారామీటర్ లాంబ్డా తీసుకోవాలి. సో అంటే ఎక్స్ బార్ మైనస్ లాంబ్డా బై స్క్వేర్ రూట్ ఓవర్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇప్పుడు ఇందులో మనకి వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఎంత అనేది తెలియాలి ఫర్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్కి. సో అందుకని కన్సిడర్ చేద్దాము. నౌ కన్సిడర్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ ఎక్స్ బార్ అంటే మనకు ఫార్ములా 1/n సమ్మేషన్ xi కదమ్మా. నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై వేరియన్స్ నుంచి బయటికి తీస్తే స్క్వేర్ అప్లికబుల్ అవుతుంది, అంటే 1/n స్క్వేర్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ సమ్మేషన్ xi దట్ ఈజ్ ఈక్వల్ టు 1/n స్క్వేర్ ఇంటూ n ఇంటూ వేరియన్స్ ఆఫ్ xi. నెక్స్ట్ ఇక్కడ స్క్వేరు n క్యాన్సిల్ అయిపోతే 1/n ఇంటూ వేరియన్స్ ఆఫ్ xi, 1/n ఇంటూ వేరియన్స్ ఆఫ్ xi అంటే ఇక్కడ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ని కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ వేరియన్స్ లాంబ్డా ఈక్వల్ టు, సో వేరియన్స్ ఆఫ్ x బార్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా బై n. దెన్ z ఈజ్ ఈక్వల్ టు x బార్ మైనస్ లాంబ్డా బై స్క్వేర్ రూట్ ఓవర్ వేరియన్స్ ఆఫ్ x, అంటే వేరియన్స్ ఆఫ్ x అంటే ఎంత వచ్చిందమ్మా? లాంబ్డా బై n. ఓకే, ఇప్పుడు దీన్ని కన్సిస్టెన్సీ కండిషన్ ద్వారా ప్రూవ్ చేద్దాం. బై డెఫినేషన్ ఆఫ్ కన్సిస్టెన్సీ నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ ప్రాబబిలిటీ ఆఫ్ మాడ్యులస్ ఓవర్ tn మైనస్ టీటా గ్రేటర్ దాన్ ఎప్సిలాన్ ఈక్వల్ టు 0. ఇది కన్సిస్టెన్సీ కండిషన్. ఇప్పుడు దీన్ని మనం పాయిజన్ డిస్ట్రిబ్యూషన్కి రిలేటెడ్గా రాసుకోవాలి. అంటే ఇప్పుడు దాని ప్రకారం మనం ఏం ప్రూవ్ చేయాలి? నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ ప్రాబబిలిటీ ఆఫ్ tn అంటే దాని ప్లేస్లో ఎక్స్ బార్ శాంపుల్ మీన్ మైనస్ పాపులేషన్ మీన్ లాంబ్డా అన్నారు, అంటే టీటా ప్లేస్లో లాంబ్డా రావాలి. ఎక్స్ బార్ మైనస్ లాంబ్డా గ్రేటర్ దాన్ ఎప్సిలాన్ ఈక్వల్ టు 0. అంటే ఇప్పుడు మనం ఈ యొక్క ఎక్స్ బార్ మైనస్ లాంబ్డాని కన్సిడర్ చేయాలి. ఓకే, సో ఇందులో కన్సిడర్ LHS లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ ప్రాబబిలిటీ ఆఫ్ మాడ్యులస్ ఓవర్ ఎక్స్ బార్ మైనస్ లాంబ్డా గ్రేటర్ దాన్ ఎప్సిలాన్. ఓకే, ఇప్పుడు ఎక్స్ బార్ మైనస్ లాంబ్డా అంటే mod z ఇంటూ స్క్వేర్ రూట్ ఓవర్ లాంబ్డా బై n అని రాసుకోవచ్చు కదా. సో నెక్స్ట్ ప్లేస్లో అదే సబ్స్టిట్యూట్ చేసాం. లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ ప్రాబబిలిటీ ఆఫ్ mod z ఇంటూ స్క్వేర్ రూట్ ఓవర్ లాంబ్డా బై n గ్రేటర్ దాన్ ఎప్సిలాన్. అగైన్ దట్ ఈక్వల్ టు లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ ప్రాబబిలిటీ ఆఫ్ mod z గ్రేటర్ దాన్, ఈ యొక్క టర్మ్ని ఇటువైపుకి తీసుకొస్తే ఎప్సిలాన్ బై స్క్వేర్ రూట్ ఓవర్ లాంబ్డా బై n. Again that is equal to limit n tends to infinity probability of mod z greater than, ఈ యొక్క రూట్ n ని పైకి న్యూమరేటర్లోకి తీసుకొద్దాం, రూట్ n ఎప్సిలాన్ బై రూట్ లాంబ్డా.
నెక్స్ట్ ఇది గ్రేటర్ దాన్ కండిషన్ ఉంది. దీన్ని లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లోకి కన్వర్ట్ చేయాలంటే 1 మైనస్ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ ప్రాబబిలిటీ ఆఫ్ మోడ్ z లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రూట్ n ఎప్సిలాన్ బై రూట్ లాంబ్డా అని రాసుకోవచ్చు కదా. అండ్ ఇక్కడ మోడ్ z ఉంది కాబట్టి దీన్ని ప్లస్ ఆర్ మైనస్ ఇండికేషన్ కింద రాయొచ్చు. అంటే 1 మైనస్ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ మైనస్ రూట్ n ఎప్సిలాన్ బై రూట్ లాంబ్డా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు z లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ప్లస్ రూట్ n ఎప్సిలాన్ బై స్క్వేర్ రూట్ ఓవర్ లాంబ్డా. నెక్స్ట్ 1 మైనస్ ఇక్కడ n టెండ్స్ టు ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక మైనస్ ఇన్ఫినిటీకి ఈక్వేట్ అవుతుంది ఈ టర్మ్ అంతా. మైనస్ ఇన్ఫినిటీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జెడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ప్లస్ ఇన్ఫినిటీ. ఓకే, దిస్ విల్ ఆల్సో ఈక్వల్ టు 1. Then 1 minus 1 equal to 0, that equal to RHS. Hence we proved the consistency condition. Next one వచ్చి if x1 x2 up to so on xn are a random samples from a normal population having mean mu and variance unity, then show that mu2 dash equal to 1 by n summation xi square is unbiased estimate of 1 plus mu square. ఓకే, ఇక్కడ x1 x2 అప్ టు సో ఆన్ xn అనే నెంబర్ ఆఫ్ ర్యాండమ్ శాంపుల్స్ని నార్మల్ పాపులేషన్ నుంచి డ్రా చేయడం జరిగింది. విత్ మీన్ మ్యూ అండ్ వేరియన్స్ ఎంత ఇచ్చారు 1 అంటున్నాము, యూనిటీ అంటే 1. అయితే ఇక్కడ ఏం ప్రూవ్ చేయమంటున్నారమ్మా, mu2 డాష్ ఈక్వల్ టు 1 బై n సమ్మేషన్ xi స్క్వేర్ అనేది అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ 1 ప్లస్ మ్యూ స్క్వేర్ అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. ఆల్రెడీ మనం అన్బయాస్డ్నెస్ కండిషన్ చెప్పుకున్నాం. ఏంటి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీఎన్ ఈజ్ ఈక్వల్ టు టీటా అయితే కనుక అన్బయాస్డ్నెస్ కండిషన్ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఇచ్చిన నొటేషన్స్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xi ఈక్వల్ టు మ్యూ అండ్ వేరియన్స్ ఆఫ్ xi ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ mu2 డాష్ అంటే టెస్ట్ స్టాటిస్టిక్ టీఎన్ ఈజ్ ఈక్వల్ టు mu2 డాష్ ఈక్వల్ టు దేనికి ఈక్వేట్ అవ్వాలమ్మా, టీటా అంటున్నారు. టీటా అంటే దాని ప్లేస్లో 1 ప్లస్ మ్యూ స్క్వేర్కి ఈక్వేట్ చేయమంటున్నారు. అంటే ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఇది. అన్బయాస్డ్నెస్ కండిషన్ ప్రూవ్ చేయాలంటే మనకి ఇచ్చిన ప్రాబ్లం ప్రకారం ఎక్స్పెక్టేషన్ ఆఫ్ mu2 డాష్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ మ్యూ స్క్వేర్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. ఓకే, నౌ కన్సిడర్ LHS ఎక్స్పెక్టేషన్ ఆఫ్ mu2 డాష్. దట్ ఈస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ mu2 డాష్ అంటే మనకి ఎంత ఇచ్చారమ్మా ప్రాబ్లంలో 1 బై n సమ్మేషన్ xi స్క్వేర్ ఇచ్చారు. ఓకే, దాని ప్రకారం 1 బై n సమ్మేషన్ బయటికి తీసి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xi స్క్వేర్ని తీసుకుందాం. ఓకే, అండ్ 1 బై n ఇంటూ ఈ సమ్మేషన్ ఓవర్ i ఈజ్ ఈక్వల్ టు 1 టు n అంటే దీన్ని అంతటిని n అని రాసుకోవచ్చు కదా, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xi స్క్వేర్. ఓకే, ఇప్పుడు మనకి n క్యాన్సిల్ అయిపోతే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xi స్క్వేర్ మిగిలింది. ఓకే, ఇప్పుడు ఈ యొక్క ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xi స్క్వేర్ యొక్క వాల్యూని విత్ ఇన్ వేరియన్స్ ఆఫ్ xi ఫార్ములా తోటి నేను కన్సిడర్ చేస్తున్నాను. అంటే వేరియన్స్ ఆఫ్ xi ఈజ్ ఈక్వల్ టు దీన్ని విత్ ఇన్ ఎక్స్పెక్టేషన్స్లో ఏమని రాయొచ్చు, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xi స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xi హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xi స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xi హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఇందులో నాకు కావాల్సింది ఏంటి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xi స్క్వేర్ కావాలి, అవునా. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xi స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ xi ప్లస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xi హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదమ్మా. సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xi స్క్వేర్ వాల్యూ వచ్చింది కదా, దాన్ని ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అంటే వేరియన్స్ ఆఫ్ xy ప్లస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xi హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ xi అంటే ఎంత వాల్యూ 1 కదా. నెక్స్ట్ అలాగే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xi అంటే మ్యూ, అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 1 ప్లస్ మ్యూ స్క్వేర్. ఇదే కదా ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సిన RHS కండిషను. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS, హెన్స్ ద అన్బయాస్డ్నెస్ కండిషన్ ఈజ్ ప్రూవ్డ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం. In a normal distribution, show that sample mean x bar is an unbiased estimator of population mean mu. Okay, ఇక్కడ కూడా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కన్సిడరేషన్ ఇచ్చారు. శాంపుల్ మీన్ ఎక్స్ బార్ అనేది అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ పాపులేషన్ మీన్ అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. అన్బయాస్డ్నెస్ కండిషన్ ఏంటి, మనకి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీఎన్ ఈజ్ ఈక్వల్ టు టీటా. అంటే మనకి ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం ప్రకారం ఇప్పుడు అన్బయాస్డ్నెస్ కండిషన్ ప్రూవ్ చేయాలంటే ఏం తీసుకోవాలి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ శాంపుల్ మీన్ ఈజ్ అన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ పాపులేషన్ మీన్ అంటున్నారు. అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ అవుతుందని చెప్పి ప్రూవ్ చేయాలి మనం. ఓకే, ఇక్కడ మనం LHSని కన్సిడర్ చేద్దాం. LHS ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్.
దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ అంటే మనకి ఫార్ములా మీన్ ఫార్ములా అయ్యే కదమ్మా, అంటే 1/n సమ్మేషన్ xi అని రాసుకోవచ్చు కదా. 1/n సమ్మేషన్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xi. 1/n ఈ యొక్క సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n అంటే దీన్ని అంతటినీ స్మాల్ n కింద రాసుకోవచ్చు కదా, అంటే nn క్యాన్సిల్ అయిపోయి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xi ఉంటుంది. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xi అంటే మీన్ని విత్ ఇన్ ఎక్స్పెక్టేషన్స్లో చెప్తాము. అయితే ఇక్కడ మనకి బేస్ ఏ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు. ఓకే, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్ మ్యూఏ కదమ్మా, అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xi ఈజ్ ఈక్వల్ టు మ్యూ అవుతుంది కదా, అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు RHS అయినా మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ అదే కదా. సో దేర్ ఫోర్ శాంపుల్ మీన్ ఈజ్ అన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ పాపులేషన్ మీన్ ఇన్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. దట్ ఈస్ దేర్ ఫోర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x bar ఈజ్ ఈక్వల్ టు మ్యూ. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూద్దాం. ఇన్ ఏ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ విత్ పారామీటర్ లాంబ్డా షో దట్ శాంపుల్ మీన్ x bar ఈజ్ అన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ పాపులేషన్ మీన్ లాంబ్డా. ఓకే, నెక్స్ట్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కన్సిడరేషన్ ఇచ్చారు. శాంపుల్ మీన్ x bar అనేది అన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ పాపులేషన్ మీన్ లాంబ్డాకి ఈక్వేట్ అవుతుందని చెప్పి చూపించమంటున్నారు. ఇక్కడ అన్బయాస్డ్నెస్ కండిషన్ ప్రూవ్ చేయాలంటే దాని ప్రకారం ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x bar ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా అని చెప్పి ప్రూవ్ చేయాలి. ఓకే, కన్సిడర్ LHS ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x bar, expectation of 1/n summation xi, 1/n summation into expectation of xi. 1/n summation అంతటిని n అని రాసుకోవచ్చు. ఇక్కడ expectation of xi అంటే మీన్ వాల్యూ కావాలి. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్ ఎంతమ్మా, లాంబ్డా, అంటే nn క్యాన్సిల్ అయిపోతే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xi ఈజ్ ఈక్వల్ టు మీన్ ప్లేస్లో పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ మీన్ వాల్యూ లాంబ్డాని సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. సో మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ RHS ఇదే కదా. సో దేర్ ఫోర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x bar ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా, అంటే ఇన్ ఏ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ శాంపుల్ మీన్ ఈజ్ అన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ పాపులేషన్ మీన్ లాంబ్డా. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూద్దాము. ఇఫ్ t ఈజ్ ఏ కన్సిస్టెంట్ ఎస్టిమేటర్ ఆఫ్ theta, దెన్ షో దట్ t square ఈజ్ ఆల్సో కన్సిస్టెంట్ ఎస్టిమేటర్ ఆఫ్ theta square. ఓకే, ఇక్కడ t అనేది కన్సిస్టెంట్ ఎస్టిమేటర్ ఆఫ్ టీటా అయితే కనుక t స్క్వేర్ ఈజ్ ఆల్సో కన్సిస్టెంట్ ఎస్టిమేటర్ ఆఫ్ టీటా స్క్వేర్ అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. సో ఇక్కడ మనం కన్సిస్టెన్సీ కండిషన్ ప్రకారం లిమిట్ n tends to infinity ప్రాబబిలిటీ ఆఫ్ మాడ్యులస్ ఓవర్ t మైనస్ టీటా గ్రేటర్ దాన్ ఎప్సిలాన్ ఈక్వల్ టు 0 అని చెప్పి రాసుకుందాం. అండ్ దీన్ని అంతటిని 1 minus limit n tends to infinity probability of modulus over t minus theta less than or equal to epsilon equal to 0 అని రాయొచ్చు కదా. నెక్స్ట్ 1 minus limit n tends to infinity probability of, ఇక్కడ మాడ్యులస్ రిప్రజెంటేషన్ ఉంది అంటే దీన్ని ఎలా రాయొచ్చు, మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ మైనస్ టీటా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ప్లస్ ఎప్సిలాన్ ఈక్వల్ టు 0 అని రాసుకోవచ్చు కదా. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క టీటాని ఇటువైపుకి తీసుకొద్దాం, బోత్ సైడ్స్ యాడ్ చేయండి. ఓకే, 1 minus limit n tends to infinity probability of theta minus epsilon less than or equal to t less than or equal to theta plus epsilon. నెక్స్ట్ 1 minus limit n tends to infinity probability of, ఇక్కడ స్క్వేర్ అప్లై చేద్దాము. ఓకే, ప్రతి టర్మ్కి స్క్వేర్ అప్లై చేస్తే టీటా మైనస్ ఎప్సిలాన్ హోల్ స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీటా ప్లస్ ఎప్సిలాన్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. దెన్ 1 minus limit n tends to infinity probability of, ఇదంతా a మైనస్ బి హోల్ స్క్వేర్లో ఉందనుకుని ఈ యొక్క టర్మ్ని ఎక్స్పాండ్ చేసి రాస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇదంతా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో ఉందనుకుని దీన్ని ఎక్స్పాండ్ చేసి రాస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఈక్వల్ టు 0. దెన్ దట్ ఇంప్లైస్ 1 minus limit n tends to infinity probability of epsilon square minus 2 theta epsilon less than or equal to టీ స్క్వేర్ మైనస్ టీటా స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. అంటే ఈ యొక్క మళ్ళీ టీటా స్క్వేర్స్ని ఇక్కడ క్యాన్సిల్ చేస్తున్నాం అనమాట. అంటే టీటా స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్ మైనస్ టీటా స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎప్సిలాన్ స్క్వేర్ ప్లస్ 2 theta ఎప్సిలాన్ ఈక్వల్ టు 0. ఓకే, టేకింగ్ ఎప్సిలాన్ స్క్వేర్ మైనస్ 2 theta ఎప్సిలాన్ ఈక్వల్ టు మైనస్ ఎప్సిలాన్ అండ్ ఎప్సిలాన్ స్క్వేర్ ప్లస్ 2 theta ఎప్సిలాన్ ఈక్వల్ టు ప్లస్ ఎప్సిలాన్. అంటే ఈ యొక్క టర్మ్ అంతటిని మైనస్ ఎప్సిలాన్ అనుకోమంటున్నారు అండ్ ఈ యొక్క ప్లస్ టర్మ్ అంతటిని కూడా ప్లస్ ఎప్సిలాన్ కింద కన్సిడర్ చేయమంటున్నారు. అంటే 1 minus limit n tends to infinity probability of
minus epsilon less than or equal to t square minus theta square less than or equal to plus epsilon equal to 0. ఓకే, ఇదంతా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్లో ఉంది కాబట్టి 1 మైనస్ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ ప్రాబబిలిటీ ఆఫ్, మళ్ళీ దీన్ని మాడ్యులస్ రిప్రజెంటేషన్లోకి రాసుకోవచ్చు కదా, అంటే మాడ్యులస్ ఓవర్ టీ స్క్వేర్ మైనస్ టీటా స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎప్సిలాన్ అవుతుంది. అంటే కన్సిస్టెన్సీ కండిషన్ ప్రకారం టీ స్క్వేర్ మైనస్ టీటా స్క్వేర్ ఉంది, అంటే ప్రూవ్ అయినట్టే కదా. అంటే దట్ ఇంప్లైస్ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ ప్రాబబిలిటీ ఆఫ్ మాడ్యులస్ ఓవర్ టీ మైనస్ టీటా స్క్వేర్ గ్రేటర్ దాన్ ఎప్సిలాన్ ఈక్వల్ టు 0 అని రాసాను. అంటే దేర్ ఫోర్ టీ స్క్వేర్ ఈజ్ ఏ కన్సిస్టెంట్ ఎస్టిమేటర్ ఆఫ్ టీటా స్క్వేర్. నెక్స్ట్ 7th ప్రాబ్లం. If t is an unbiased estimator of theta, then show that t square is may not be an unbiased estimator of theta square. ఓకే, t అనేది unbiased estimator of theta అయితే t square అనేది may not be unbiased estimator of theta square అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. ఓకే, ఫస్ట్ t is an unbiased estimator of theta అంటున్నారు, అంటే దాని ప్రకారం ఎక్స్పెక్టేషన్ ఆఫ్ t is equal to theta అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం ప్రూవ్ చేయమంటున్నారు, టీ స్క్వేర్ అనేది మే నాట్ అండ్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ అంటున్నారు, అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ స్క్వేర్ నాట్ ఈక్వల్ టు టీటా స్క్వేర్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. ఓకే, సో దానికోసం ఈ యొక్క ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ స్క్వేర్ని నేను కన్సిడర్ చేస్తున్నాను బై యూజింగ్ వేరియన్స్ ఆఫ్ టీ. వేరియన్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు విత్ ఇన్ ఎక్స్పెక్టేషన్స్లో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ హోల్ స్క్వేర్, దెన్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ అంటే టీటా కదమ్మా, అంటే టీటా స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా దీన్ని. సిన్స్ వేరియన్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0, అంటే వేరియేషన్ అనేది మనకి ఎప్పుడూ కూడా పాజిటివ్ వాల్యూని అజ్యూమ్ చేసుకుంటుంది, నెగిటివ్లో వేరియేషన్ అనేది ఉండదు, అంటే వేరియన్స్ ఆఫ్ టీ గ్రేటర్ దాన్ 0 అవుతుంది. సో వేరియన్స్ ఆఫ్ టీ గ్రేటర్ దాన్ 0 అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ స్క్వేర్ మైనస్ టీటా స్క్వేర్ ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. సో అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ స్క్వేర్ గ్రేటర్ దాన్ టీ స్క్వేర్ అయ్యింది కదమ్మా, అంటే ఇక్కడ మనం అండ్ నాట్ అండ్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ అంటున్నాము. సో నాట్ అండ్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ అంటే మనం నాట్ ఈక్వల్ టు కండిషన్ తోటి మనం ప్రూవ్ చేయాలి, అంటే ఇక్కడ గ్రేటర్ దాన్ వచ్చింది అంటే కనుక అది నాట్ ఈక్వల్ టునే కదా కన్సిడర్ చేస్తుంది, అంటే దేర్ ఫోర్ టీ స్క్వేర్ ఈజ్ నాట్ అండ్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ టీటా స్క్వేర్. నెక్స్ట్ ప్రాబ్లం. గివెన్ దట్ f of x equal to 1 by theta, 5 less than or equal to x less than or equal to 5 plus theta and equal to 0 otherwise. ఓకే, ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఫంక్షన్ ఇచ్చారు అండ్ ఇక్కడ x యొక్క లిమిట్స్ ఇవ్వడం జరిగింది. అయితే obtain an unbiased estimator of theta square. ఓకే, టీటా స్క్వేర్కి అన్బయాస్డ్ ఎస్టిమేటర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చిన ఫ్రీక్వెన్సీ ఫంక్షన్ని రాసుకుందాం. f of x equal to 1 by theta where the limits 5 less than or equal to x less than or equal to 5 plus theta and equal to 0 otherwise. First of all expectation of x ni consider చేస్తున్నాను, that is equal to integral over minus infinity to plus infinity x into f of x dx. expectation of x with continuous distribution అయితే గనక దాని ప్రకారం మన దగ్గర ఉన్న ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ ఓవర్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ x into f of x dx, that is equal to ఇంటిగ్రల్ ఓవర్ ఇక్కడ లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్, అంటే x యొక్క లిమిట్స్ ఎంత ఇచ్చారమ్మా మనకి 5 to 5 plus theta, f of x అంటే ఎంత ఫ్రీక్వెన్సీ ఫంక్షన్ 1 by theta ఇంటూ x ఇంటూ dx. ఓకే, ఇందులో మనకి theta అనేది పారామీటర్ కాబట్టి ఈ యొక్క 1 by thetaని బయటికి రాసుకున్నాము. x అనే వేరియబుల్కి ఇక్కడ మనం ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే x స్క్వేర్ బై 2 అవుతుంది, విచ్ ఫాలోస్ ద లిమిట్స్ 5 to 5 plus theta. సో 1 by theta ఇంటూ ఇక్కడ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే 5 plus theta హోల్ స్క్వేర్ బై 2, నెక్స్ట్ మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేద్దాము. ఓకే, 5 స్క్వేర్ బై 2, నెక్స్ట్ 1 by theta ఇంటూ ఈ 5 plus theta హోల్ స్క్వేర్ అంటే a plus b హోల్ స్క్వేర్ అనుకుందాము, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ఈ ఫామ్లో రాసుకున్నాం, మైనస్ 5 స్క్వేర్ అంటే 25 హోల్ డివైడెడ్ బై 2, ఇందులో ప్లస్ 25 మైనస్ 25 క్యాన్సిల్ చేస్తే theta స్క్వేర్ ప్లస్ 100 by 2 మిగిలింది. నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ ఇక్కడ కామన్ తీసుకుంటే కనుక టీటా ప్లస్ 10 by 2, నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు
ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అంటే దీనిలోంచి మనకి టీటా కామన్ తీయండి ప్రతి దాంట్లోంచి. సో టీటా బై టీటా క్యాన్సిల్ అయిపోతుంది, టీటా ప్లస్ 10/2 ఉంటుంది. ఓకే, సో దేర్ ఫోర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మ వాల్యూ, టీటా ప్లస్ 10/2. నెక్స్ట్ ఈ 2ని ఇటువైపుకి తీసుకురండి, అంటే 2 ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీటా ప్లస్ 10 అయ్యింది. నెక్స్ట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ 10 కింద రాసుకోవచ్చు కదా. అంటే టీటా వాల్యూని నేను ఇక్కడ ఎస్టిమేట్ చేస్తున్నాను. అంటే ఎంత వచ్చింది, టీటా ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ 10. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాము. నెక్స్ట్ ఇన్ ద సిమిలర్ వే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఫర్ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ కనుక తీసుకున్నట్లయితే అగైన్ దాన్ని ఎలా రాసుకోవచ్చు, ఇంటిగ్రల్ ఓవర్ -∞ టు +∞ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది ఫార్ములా. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఓవర్, ఇక్కడ లిమిట్స్ ఎంత ఇచ్చారు, లోయర్ లిమిట్ 5 అండ్ అప్పర్ లిమిట్ 5 ప్లస్ టీటా ఇంటూ 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 1 టీటా ఇంటూ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. అండ్ అగైన్ ఇక్కడ 1 టీటాని ఇంటిగ్రల్ బయటికి తీసుకొచ్చి ఎక్స్ స్క్వేర్కి మనం ఇక్కడ అప్లై చేస్తే కనుక ఎక్స్ క్యూబ్ బై 3 అవుతుంది, పార్షియల్ డెరివేటివ్స్ అప్లై చేస్తే విత్ ద లిమిట్స్ 5 టు 5 ప్లస్ టీటా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 ఈ యొక్క 3ని బయటికి తీసుకొచ్చేసాను, 3 టీటా. ఓకే, మిగిలిన ఎక్స్ క్యూబ్లో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 5 ప్లస్ టీటా హోల్ క్యూబ్ మైనస్ 5 హోల్ క్యూబ్. ఇక్కడ 5 ప్లస్ టీటా హోల్ క్యూబ్ అంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అనుకుందాం. దాని ప్రకారం మనకి ఫార్ములా ఏంటి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. సో దాని ప్రకారం ఈ యొక్క ఫార్ములాని ఎక్స్పాండ్ చేసి సింప్లిఫై చేశాను అనమాట. సో ఇందులో క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ అవి ఉంటే సింప్లిఫై చేసుకుంటే నాకు ఫైనల్గా వచ్చిన టర్మ్ 1/3 టీటా ఇంటూ టీటా క్యూబ్ ప్లస్ 15 టీటా స్క్వేర్ ప్లస్ 75 టీటా. నెక్స్ట్ వీటన్నిటిలోంచి టీటాని కామన్ తీద్దాం. సో టీటా క్యాన్సిల్ అయిపోతే కనుక ఎంత మిగిలింది, ఈ 3ని ఇటువైపుకి తీసుకొచ్చేస్తే 3 ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టీటా స్క్వేర్ ప్లస్ 15 టీటా ప్లస్ 75. ఓకే, నా ఇక్కడ నాకు టీటా స్క్వేర్ కావాలి. సో టీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 15 టీటా మైనస్ 75. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 15 ఇంటూ ఇక్కడ టీటా అంటే మనకి ఇందాక ఎంత వచ్చిందమ్మా వాల్యూ, 2 ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ 10 కదా. సో టీటా ప్లేస్లో ఆ యొక్క వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకున్నాను, అంటే ఈక్వేషన్ 1 ప్రకారం టీటా ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ 10 కదా. సో ఇక్కడ ఈ యొక్క వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి మైనస్ 75. నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ మల్టిప్లై చేద్దాం, 15 ఇంటూ 2 అంటే 30 ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 15 ఇంటూ 10 150 మైనస్ 75. దెన్ 3 ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 30 ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్, అండ్ ఈ రెండు సింప్లిఫై చేస్తే సబ్ట్రాక్ట్ చేస్తే 75. నెక్స్ట్ 3 కామన్ తీద్దాం, 3 కామన్ తీస్తే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 10 ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 25. ఓకే, నెక్స్ట్ 3 ఇంటూ ఇదంతటి కూడా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో రాయొచ్చు, అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ 5 హోల్ స్క్వేర్లో రాసుకున్నాను. దెన్ టీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 5 హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ మనల్ని ఏం ప్రూవ్ చేయమంటున్నారు, టీటా స్క్వేర్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ అవ్వాలి అంటే కనుక ఆ యొక్క అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఏంటో తీసుకోమంటున్నారు. అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టీటా స్క్వేర్ అయ్యింది. అంటే దట్ మీన్స్ ఇక్కడ మనకి కావలసిన టీ వాల్యూ ఇదనమాట. అంటే 3 ఇంటూ ఎక్స్ మైనస్ 5 హోల్ స్క్వేర్ ఈజ్ అన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ టీటా స్క్వేర్. నెక్స్ట్ వన్ వచ్చి let x1 x2 up to so on xn be a random sample of size n, then show that summation xi into summation xi minus 1 by n into n minus 1 is unbiased estimator of theta square if x takes the values 0 and 1 with probabilities 1 minus theta comma theta. Okay, ఇక్కడ మనకి x takes the values and probabilities ఇచ్చారు. x ఎన్ని వాల్యూస్ని కన్సిడర్ చేస్తుంది, 0 and 1.
తీసుకుంటే కనుక వాటి యొక్క ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఎంతకి ఈక్వేట్ అవుతుంది అంటున్నారు, 1 - θ అండ్ థీటాకి ఈక్వేట్ అవుతున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం ప్రూవ్ చేయమంటున్నారు, దిస్ టర్మ్ ఈజ్ అన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ θ స్క్వేర్ అంటున్నారు. అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సమ్మేషన్ xi ఇంటూ సమ్మేషన్ xi - 1 బై n ఇంటూ n - 1 ఈజ్ ఈక్వల్ టు θ స్క్వేర్ అవుతుందని చెప్పి మనం ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ కన్సిడర్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకి డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్ ఓన్లీ 2 వాల్యూస్ని ఎజ్యూమ్ చేసుకుంది కాబట్టి డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్ ప్రకారం ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అంటే ఎలా రాయొచ్చు, సమ్మేషన్ ఎక్స్ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ అంటే 0 ఇంటూ 1 - θ ప్లస్ 1 ఇంటూ θ దట్ ఈజ్ ఈక్వల్ టు θ. నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఏమని రాసుకోవచ్చు, సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 0 స్క్వేర్ ఇంటూ 1 - θ ప్లస్ 1 స్క్వేర్ ఇంటూ θ. సో ఇది 0తో ఉంది కాబట్టి 0 అయిపోతుంది, ఇక్కడ θ ఉంటుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు θ. నెక్స్ట్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ని కన్సిడర్ చేద్దాం. విత్ ఇన్ ఎక్స్పెక్టేషన్స్లో ఫార్ములా ఏంటి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే దట్ మీన్స్ ఇక్కడ మనకి వాల్యూ ఎంత వచ్చింది, θ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అంటే θ హోల్ స్క్వేర్ అన్నారు కాబట్టి θ స్క్వేర్ అంటే వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు θ ఇంటూ 1 - θ అని రాసుకోవచ్చు కదా. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం ప్రకారం నొటేషన్ తీసుకుంటే మనకి ఇచ్చిన నొటేషన్ ఇది. ఇందులో సమ్మేషన్ xiని t అనుకుంటున్నాను, అంటే సమ్మేషన్ xi ప్లేస్లో t సబ్స్టిట్యూట్ చేసుకుంటే దట్ ఇంప్లైస్ దీన్ని ఏమని రాసుకోవచ్చు, t ఇంటూ t - 1 బై n ఇంటూ n - 1 అనుకోవచ్చు కదమ్మా. నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సమ్మేషన్ xi. సో సమ్మేషన్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xi సమ్మేషన్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xi అంటే వాల్యూ ఎంత వచ్చింది, θ. ఓకే, ఈ యొక్క సమ్మేషన్ అంతటిని n అని రాసుకోవచ్చు కదా, అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు nθ. నెక్స్ట్ వేరియన్స్ ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ t అంటే సమ్మేషన్ xi అండ్ అలాగే ఈ యొక్క సమ్మేషన్ xiని 1/n సమ్మేషన్ xi కింద రాయొచ్చు కదా, అంటే దట్ మీన్స్ సమ్మేషన్ వేరియన్స్ ఆఫ్ xi. ఓకే, సమ్మేషన్ అంటే n అవుతుంది, వేరియన్స్ ఆఫ్ xi అంటే ఇంతకుముందు మనం క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ ప్రకారం θ ఇంటూ 1 - θ. సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాల్యూస్ని అన్నిటినీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చిన నొటేషను బోత్ సైడ్స్ ఎక్స్పెక్టేషన్స్ అప్లై చేసి రాస్తే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ t ఇంటూ t - 1 బై n ఇంటూ n - 1. ఓకే, నెక్స్ట్ ఇక్కడ దీన్ని మల్టిప్లై చేసుకుంటే t స్క్వేర్ మైనస్ t బై n స్క్వేర్ మైనస్ n దట్ ఈజ్ ఈక్వల్ టు బోత్ సైడ్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ t స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ t బై n స్క్వేర్ మైనస్ n. దెన్ వేరియన్స్ ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎలా ఎజ్యూమ్ చేయొచ్చు మనం, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ t స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ t హోల్ స్క్వేర్ అంటున్నాము. అంటే వేరియన్స్ ఆఫ్ t అంటే మనకు వచ్చిన వాల్యూ ఎంత, n ఇంటూ θ ఇంటూ 1 - θ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ t స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ t అంటే ఎంత ఉంది, nθ హోల్ స్క్వేర్. దీని నుంచి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ t స్క్వేర్ని కన్సిడర్ చేస్తే nθ మైనస్ nθ స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ θ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ t స్క్వేర్ వచ్చింది కాబట్టి ఈ యొక్క వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి రాసుకున్నాం. ఓకే, మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ t అంటే nθ బై n స్క్వేర్ మైనస్ n. ఓకే, ఈ nθ క్యాన్సిల్ అయిపోయింది, రెండిటిలోంచి θ స్క్వేర్ కామన్ తీస్తే n స్క్వేర్ మైనస్ n బై n స్క్వేర్ మైనస్ n ఉంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే దట్ ఈజ్ ఈక్వల్ టు θ స్క్వేర్. అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ దిస్ టర్మ్ విల్ బి ఈక్వల్ టు θ స్క్వేర్ అయ్యింది. అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ tn ఈజ్ ఈక్వల్ టు θ అయితే అన్బయాస్డ్నెస్ కండిషన్ని మనం ప్రూవ్ చేసినట్టే కదా. దేర్ ఫోర్ సమ్మేషన్ xi ఇంటూ సమ్మేషన్ xi - 1 బై n ఇంటూ n - 1 ఈజ్ అన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ θ స్క్వేర్. నెక్స్ట్ ఇన్ ఏ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ విత్ పారామీటర్స్ n, p then show that x bar by n is an unbiased estimator of population parameter p. ఓకే, నెక్స్ట్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కన్సిడరేషన్ ఇచ్చారు. ఇక్కడ ఏం ప్రూవ్ చేయమంటున్నారు, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x అనేది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x బార్ బై n అనేది అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ పాపులేషన్ పారామీటర్ p అంటున్నారు. అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x బార్ బై n ఈజ్ ఈక్వల్ టు p అని చెప్పి మనం ప్రూవ్ చేయాలి. సో
అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఇచ్చిన నొటేషన్స్ రాసుకుందాము. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటున్నాం కాబట్టి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ఈక్వల్ టు ఎన్పి అవుతుంది అండ్ వేరియన్స్ ఎన్పిక్యూకి ఈక్వేట్ అవుతుంది. మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ దిస్ వన్ కదా. ఇందులో ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఎక్స్ బార్ బై ఎన్ అంటున్నాము. 1/n ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ కింద రాసుకుందాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/n ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ అంటే 1/n సమ్మేషన్ xi. ఈ యొక్క 1/n సమ్మేషన్ని బయటకు తీస్తే 1/n స్క్వేర్ సమ్మేషన్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xi. ఓకే, 1/n స్క్వేర్ ఇంటూ n ఇంటూ సమ్మేషన్ n అని రాసుకోవచ్చు కదా. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xi స్క్వేరు n క్యాన్సిల్ అయిపోతే 1/n ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xi. ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xi అంటే మీన్ని కన్సిడర్ చేస్తుంది. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది కాబట్టి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్ np. సో n క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా ఎంత మిగిలిందమ్మా, p. అంటే RHS ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. అంటే దేర్ఫోర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x బార్ బై n ఈజ్ ఈక్వల్ టు p. అంటే దేర్ఫోర్ x బార్ బై n ఈజ్ అన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ పాపులేషన్ పారామీటర్ p. నెక్స్ట్ వన్ చూడండి. In a binomial distribution with parameters n comma theta, then show that r into r minus 1 by n into n minus 1 is an unbiased estimator of population parameter theta square. ఓకే, ఇక్కడ కూడా మెయిన్ డిస్ట్రిబ్యూషన్ కన్సిడరేషన్ బైనామియల్ ఇచ్చారు అండ్ ఇక్కడ దిస్ టర్మ్ ఈజ్ అన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ థీటా స్క్వేర్కి ప్రూవ్ చేయమంటున్నారు. అంటే ఇక్కడ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ప్రకారం ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆర్ అంటే ఇక్కడ వేరియబుల్ ఎక్స్కి బదులుగా ఆర్ని తీసుకుందాం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ టీటా అంటే పీకి బదులుగా పారామీటర్ టీటా స్క్వేర్ అంటున్నారు కదా, అందుకని ఎన్ టీటా. అండ్ అలాగే వేరియన్స్ ఆఫ్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి, ఎన్ టీటా స్క్వేర్ ఎన్ పీక్యూ. ఎన్ పీ ప్లేస్లో టీటా అంటున్నాము అంటే క్యూ అంటే 1 మైనస్ టీటాయే కదా అవ్వాలి. అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు ఎన్ టీటా అండ్ వేరియన్స్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ టీటా ఇంటూ 1 మైనస్ టీటా. సో బై ద డెఫినేషన్ ఆఫ్ అన్బయాస్డ్నెస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆర్ ఇంటూ ఆర్ మైనస్ 1 బై ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు టీటా స్క్వేర్. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఇది. సో ఫస్ట్ కన్సిడర్ ఎల్హెచ్ఎస్ 1 బై ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 expectation of r into r minus 1. 1 by n into n minus 1 into expectation of multiply చేస్తే r square minus r. 1 by n into n minus 1 into expectation of r square minus expectation of r. 1 by n into n minus 1 into ఇక్కడ expectation of r square ఉంది అంటే దీన్ని వితిన్ వేరియన్స్ యూజ్ చేసి రాసుకోవచ్చు కదమ్మా. అంటే వేరియన్స్ ఆఫ్ ఆర్ ప్లస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆర్ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా, మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆర్. 1 బై ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఇంటూ వేరియన్స్ ఆఫ్ ఆర్ అంటే ఎంత అనుకున్నాము, ఎన్ టీటా ఇంటూ 1 మైనస్ టీటా ప్లస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆర్ అంటే ఎన్ టీటా హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎన్ స్క్వేర్ టీటా స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆర్ అంటే ఎన్ టీటా. నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఇంటూ మల్టిప్లై చేద్దాం ఎన్ టీటా మైనస్ ఎన్ టీటా స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ టీటా స్క్వేర్ మైనస్ ఎన్ టీటా. ఇందులో ప్లస్ మైనస్ క్యాన్సిల్ చేసి రిమైనింగ్ టర్మ్స్ని మనం టీటా స్క్వేర్ కామన్ తీసి రాస్తే ఎన్ స్క్వేర్ మైనస్ ఎన్ బై ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 టీటా స్క్వేర్ ఇంటూ నెక్స్ట్ అగైన్ ఈ టర్మ్లోంచి ఎన్ కామన్ తీస్తే ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 బై ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1. ఈ టూ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతే టీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అంటే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ప్రూవ్ అయింది కాబట్టి దెన్ ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, ఈ యొక్క ఎక్స్పెక్టేషన్ ఆఫ్ అంటే ఆర్ ఇంటూ ఆర్ మైనస్ 1 బై ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఈజ్ అన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ టీటా స్క్వేర్. ఓకే, థ్యాంక్ యూ.